హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వీకే ట్రక్ వ్లాగ్. ఇక ఈరోజు మన ట్రియో ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చిందన్నమాట. ట్రియో ఎలక్ట్రికల్ ఆటో, దాని సర్వీసింగ్ కోసం అయితే మనం ఒంగోలు అయితే వెళ్తున్నాం. ఇంకా మనకి ఎర్టిగా వెహికల్ కూడా ఒకటి ఉంది, మా కారు కూడా 60,000 కిలోమీటర్ సర్వీస్కి అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఎలాగో ఒంగోలు వెళ్తున్నాం కాబట్టి 2 వెహికల్స్ అయితే సర్వీసింగ్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ ఒంగోలు ఇప్పుడు సర్వీస్ చేసేది అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే మన మహీంద్రా ట్రియో వెహికల్ అయితే ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫస్ట్ సర్వీసు ఒక 2000 కిలోమీటర్స్కి అయితే తీసుకొని రమ్మన్నారు, అంటే 2000 కిలోమీటర్లకి. ఇప్పుడు ఇది వచ్చేసరికి 2200 కిలోమీటర్ల పైగా అయితే తిరిగేసింది. ఇంకా వాళ్ళకైతే చెప్పాను, అంటే వాళ్ళు మన సాటర్డే అయితే సర్వీస్కి అయితే పెట్టాలనుకున్నాను. ఇంకా ఆ రోజు వాళ్ళు వెహికల్ అయితే అంటే వర్క్ ఎక్కువ అంటే తీసుకోకపోవచ్చు అని అయితే అన్నారు అక్కడ వాళ్ళని అడిగినప్పుడు. అందుకని ఇంకా ఈ 2 రోజులు అయితే తిరగాల్సి వచ్చింది. అందువల్ల ఈ రీడింగ్ అయితే ఎక్కువ వచ్చిందనమాట. ఒకసారి రీడింగ్ అయితే చూడండి ఎంత తిరిగింది అనేది. 2216 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇంకా మన ఇక్కడ నుంచి అయితే షోరూమ్కి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు షోరూము. ఇంకా అక్కడికి వెళ్ళి దీని సర్వీసింగ్ అయితే ఇచ్చేద్దాం మనం. ఇంకా అక్కడ నుంచి మనకి మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ అయితే ఇంకొకటి ఉంది. మన దానికి వచ్చేసరికి 60,000 కిలోమీటర్స్కి అయితే సర్వీసింగ్ ఉంది. ఇంకా ఎలాగో ఒంగోలు వెళ్తున్నాం కదా, ఇది ఒక రోజు అదొక రోజు కాకుండా 2 అయితే ఒకే రోజు చేయించుకొని రావాలని అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా నేను మన కార్కి అయితే ఒక డ్రైవర్ని అయితే పెట్టాము రీసెంట్గా. ఇక అతను ఇంకా మన ఫ్రెండ్ ఇంకొక అతను అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా ఈ కింద కనిపిస్తుంది కదా, ఇది మోటార్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ హౌసింగ్ అయితే ఉంటుంది, దానికి కూడా ఆయిల్ అయితే చేంజ్ చేస్తారంట. ఇక దానికోసం అని వెళ్తున్నాము. ఇంకా ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఇవి కొట్టించి చాలా రోజులు అయితే అవుతుంది, అంటే బండి వచ్చినప్పుడు అయితే కొట్టించాము మనం. ఇప్పుడు ఏజ్ కూడా 20 డేస్ అయితే అవుతుంది. ఇక వీటికి కూడా సీట్లు అవి కుట్టించుకొని ఎలాగ ఒంగోలు వెళ్తున్నాం కదా, ఇంకా సీట్లు అండ్ ఇంకా ఈ చెక్కకి, ఇంకా బ్యాక్ సీట్లకి, ఇంకా టాప్కి సీలింగ్, ఈ సీట్లకి ఏ కలర్ అయితే వేస్తామో అదే కలర్లో సీలింగ్ అయితే వేయాలని అనుకున్నాను. ఇంకా ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన టాప్ అనమాట. లోపలంతా బ్లాక్ కదా, ఇంకా పైపులు అవన్నీ అయితే అట్లానే ఉన్నాయి. ఇంకా వాటికైతే వేరే ఒక కలరు, ఇంకా సీలింగ్ అయితే ఒక కలర్ వస్తుంది. ఇంకా ఆ విధంగా కొంచెం బండిని అయితే కొంచెం అందంగా అయితే చేద్దాం అనుకున్నా. ఈ డ్రైవర్ సీట్ ఉంది కదా చిన్నది, ఇది కూడా తీసేసి మొత్తం చివరి నుంచి చివరి వరకు పెద్ద సీట్ అయితే ఒకటి సెట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇక ఈ సర్వీస్కి బ్రేక్ ఆయిల్ అయితే చేంజ్ ఏం చేయరు, ఇంకా అదే ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ సర్వీసు 10,000కి అయితే రమ్మన్నారు. ఇంకా అప్పుడైతే చేంజ్ చేస్తారేమో. ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్న మారుతి సుజుకి షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎదురుగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మామూలుగా అంతకుముందు ఏంటంటే వాటర్ సర్వీసింగ్ చేసి వెహికల్ అక్కడ పెట్టి ఈ క్లీనింగ్ చేసే వాళ్ళందరూ తుడుస్తూ ఉంటారనమాట. ఇంకా ఇటు రైట్ సైడ్లో అయితే వర్క్షాప్ ఉంది, లోపల అయితే వర్కింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మన షోరూంలోకి గేట్లో అయితే ఎంటర్ అయ్యాము, కానీ ఇక్కడ మనల్ని అయితే ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు. చాలామంది వస్తున్నారు, ఇంకా వాళ్ళకి స్టాఫ్ అయితే తక్కువ ఉన్నారు, మరేంటో అర్థం కావట్లేదు. కానీ చాలామంది వస్తున్నారు, వెనకైతే వెళ్ళిపోతున్నారు. మన సర్వీస్కి వచ్చిందాకైతే రోజుకు 10 సార్లు అయితే ఫోన్ చేస్తారు 10 మంది. మీకు ఈరోజు 10% ఆఫర్ ఉంది, 20% ఆఫర్ ఉంది అయితే తెగ విసిట్ చేస్తారు. మరలా ఇక్కడికి వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇంకా అందుకని ఇప్పటికే వచ్చి చాలాసేపు అయితే అయిపోయింది, ½ అవర్ పైనే అవుతుంది. ఇక మా వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళతోటి, ఏంటి వెహికల్ తీసుకుంటారా లేదు మిమ్మల్ని వెళ్ళిపోమంటారా అని. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మనకి ఇప్పుడు ఆటో సర్వీసింగ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా చేసుకోవాలి. ఇంకా ఒంగోలు తిరగడానికి మనకు వెహికల్ అయితే కావాలి కదా, అందుకని ఇది అయితే త్వరగా కంప్లీట్ అయితే అని అయితే వచ్చాము. ఇక వీళ్ళు ఏం చేసేటట్లయితే లేరు. ఇంకా అందుకని మనం బయట ఇప్పుడు ఏదో ఒకటి బయట ఏదైనా మెకానిక్ దగ్గర అయితే చేపియాలని అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇక పక్కనే ఈ ఎర్టిగా వెహికల్స్, ఇంకా డిజైర్ అట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం అక్కడికైతే వచ్చేసాము. ఆ మెకానిక్ దగ్గర ఇప్పుడు అతనితో ఆ ఎయిర్ ఫిల్టరు, ఇంకా డీజిల్కి సంబంధించిన ఫిల్టర్స్, ఇంజిన్ ఆయిల్కి సంబంధించిన ఫిల్టర్స్, ఆయిల్స్ అవన్నీ అయితే ఇక్కడ చేంజ్ చేసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే
వెళ్తాము. ఇంకొకటి ఏంటంటే వీటికి సంబంధించిన జెన్యున్ పార్ట్స్ వచ్చేసరికి బయట దొరుకుతున్నాయి. వీళ్ళే బయట అమ్ముతున్నారు అనమాట, ఈ మన సుజుకి షోరూమ్ వాళ్ళైతే. ఇంకా పార్ట్స్ కూడా ఎలాగో బయట అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి భయం లేదని చెప్పేసి ఇంకా ఇప్పటికీ అందులో ఒక 60,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది వెహికల్. ఇంకా అందుకని బయటే చేపిద్దామని అయితే వచ్చాను. పార్ట్స్ కూడా అవే తెచ్చాము. ఇంకా పార్ట్స్ ఏంటంటే కావాలంటే మనం తెచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళే తీసుకొస్తారనమాట. కానీ మనం పోయినా ఎంఆర్పి రేటే తీసుకుంటారు, వాళ్ళు వచ్చినా అదే ఎంఆర్పి రేట్ తెచ్చుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోయి తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదో ఒక 5% 10% మార్జిన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అందుకని ఇంక వాళ్ళ నోరు మనం కొట్టడం ఎందుకని చెప్పి వాళ్ళని అయితే తీసుకొచ్చి అయితే ఇవ్వమని చెప్పాను. కంప్లీట్గా ఒక 3,000లోనే అయిపోయింది. అంత 3,500 అయితే అయింది కంప్లీట్గా దాన్ని వరకు అయితే. ఇదే చిన్నదే షెడ్డు. ఇక్కడైతే అన్ని డిజైర్ వెహికల్స్, ఇంకా షిఫ్ట్, సుజుకీకి సంబంధించిన అన్ని వెహికల్స్ అయితే చేస్తారు. ఇంకా ఇనోవాకు కూడా ఒక ఇంజిన్ అయితే బోర్ జరుగుతుంది అనమాట. అది ఫుల్ ఇంజిన్ బోర్ అయితే చేస్తున్నారు, దాని వర్క్ కూడా జరుగుతుంది. ఇది మెకానిక్ షెడ్ చూడటానికి చాలా చిన్నదే కానీ ఇంకా వర్క్ అయితే చాలా స్పీడ్గా ఉంది. అక్కడికి వెళ్ళి మనం గేట్లో ఎంటర్ చేసి వాళ్ళ దగ్గర నిలబడినంత టైంలో ఇక్కడ మొత్తం వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా. చాలా నీట్గా అయితే చేశాడు మనోడు. ఇంకెక్కడి నుంచి అయితే ఇప్పుడు ఇంతవరకు ఆటో అయితే సర్వీస్కి ఇంకా ఇవ్వలేదు. ఇంకెక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు బయలుదేరదాము. ఇంకెక్కడి నుంచి బయలుదేరి మన మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్దాము. ఇంకా అక్కడ వెహికల్ ఇచ్చేసి అటు నుంచి అయితే ఇంక మనం టౌన్లోకి అయితే వెళ్దాం. ఇంకా అంటే ఇప్పుడు ఇది ఒంగోలుకి కొంచెం ఊరు బయట ఉంటుంది అనమాట, త్రోవగుంట అని. ఇంకా అక్కడ షోరూమ్ ఉంది మహీంద్రా వాళ్ళది. ఇంకా దాన్ని అయితే తీసేసుకొని వెళ్దాము. ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డోర్ కూడా క్లోజ్ చేస్తున్నారు మన వాళ్ళు. మన ఫ్రెండు అటు సైడ్ నిలబడినాడు కదా, అతనేమో డ్రైవర్ అనమాట, హాల్టింగ్ డ్రైవర్ అతను. ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మహీంద్రా షోరూమ్కి అయితే ఇంకా బయలుదేరాము. ఇక్కడ ఇదే మన ఒంగోలు బైపాస్లోనే ఉంటుంది మహీంద్రా షోరూము. అంటే కార్లు, ఆటోలు మొత్తం ఇక్కడే అయితే వర్క్ జరుగుద్ది అనమాట. ఇంకా మనం లోపల సర్వీస్కి అయితే ఆటోని ఇచ్చేసాము. ఇంకా వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం తర్వాత అయితే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటైతే టైం అయిపోయింది, వాళ్ళు ఇంకా 3 గంటలకి ఎలాగైతే రమ్మన్నారు. ఇంకొక గంట లేట్ కూడా అవ్వచ్చు, ఇంకెందుకంటే వాళ్ళు చెప్పిన టైంకి ఎవరు ఏ షోరూమ్ వాళ్ళైనా వెహికల్ని. ఇంకా అప్పటికి మనం దగ్గరుండి చేయించుకుంటే ఏదైనా కొంచెం తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా బాగా ఆకలి అవుతుందని చెప్పేసి ఒంగోలు టౌన్లోకి అయితే వచ్చేసాం. ఇది ఒంగోలు టౌన్లో ప్యారడైజ్ అనమాట, ప్యారడైజ్ బిర్యానీ హోటల్. ఇది ఆల్రెడీ చాలా హోటల్స్లో ఫుడ్ అయితే టేస్ట్ చేసాం, కానీ ఇది ఇంతవరకు అయితే ప్యారడైజ్లోకి అయితే వెళ్ళలేదు. అందుకని ఈరోజు అయితే ఇంకా ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసేసుకొని తర్వాత మనకి కార్ ఎలాగో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆటో సర్వీస్కి అయితే ఇచ్చాం కదా, ఇంక ఇక్కడ తినేసి కార్కి కొంచెం డోర్ ఫిలిమ్స్ అవన్నీ అయితే వేయించాలి. ఇంకా జీపీఆర్ఎస్ కూడా బిగిద్దామని అయితే అనుకున్నాము. ఇంకా వర్క్ అయితే చూసుకోవాలి భోజనం తర్వాత. ఇంకా లోపలికి అయితే వచ్చేసి కూర్చున్నాము. ఇంకా తలా ఒక వెరైటీ ఆఫ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా వస్తున్నాయి. ఇంకా ముందు ప్లేట్లు పెట్టారు చక్కగా, ఒక గ్రేవీ, ఒక గోంగూర పచ్చడి, 2 పెరుగు, ఇంకా నిమ్మకాయలు, ఉల్లిపాయలు, 3 ప్లేట్లు అయితే పెట్టారు. ఇంకా బిర్యానీ రాలేదు. ఎట్టకేలకు ఒక 10 నిమిషాల తర్వాత 3 ప్లేట్లు నిండిపోయినాయి అనమాట. ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకెక్కడి నుంచి తిని బయలుదేరి ఆ కార్కి వర్క్ అంతా చేయించాము. ఇంకా అక్కడ వర్క్ చేయించేటప్పుడు ఇంకా ఈ ఆటో ఇవన్నీ పెట్టుకొని చాలా రిస్క్ అయితే అనిపించింది. ఇంకా అందుకని అక్కడ వీడియో అయితే తీయలేదన్నమాట. ఇది మన ఇంటి దగ్గర అయితే తీశాను వీడియో. అంటే కార్కి పొద్దున్న మీరు చూశారు కదా, షోరూంలో వెహికల్ ఉన్నప్పుడు గ్లాస్కి ఫిలిం అవన్నీ అయితే లేవన్నమాట. ఇంకా ఇవి ఫిలిము అవన్నీ అయితే వేయించుకొని వచ్చాము. ఇక డోర్ ఓపెన్ చేసినప్పుడు తగలకుండా చిన్న చిన్న గార్డ్స్, అంటే ఛార్జర్లు, ఇంకా బండికి జీపీఆర్ఎస్ కూడా అయితే బిగించాము. అంటే ఎప్పుడు ఎక్కడ ఉంది మనకు తెలియాలి అనే దానికోసం. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఈ ఆటోకి సీట్లు అవన్నీ అయితే చూద్దాము. ఇంక ఇప్పుడు వీడియోలో ఎంత అయిపోతుంది, దీంతో అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒంగోలు అయితే ఇది మొత్తం వర్క్ చేయించుకొని వచ్చాము లోపల కొంచెం నీట్గా. ఎందుకంటే బండి కొన్నాళ్ళుగా అసలు ఇప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అయితే తీస్తున్నాను, కానీ బాడీ వాష్ అవన్నీ అయితే కంప్లీట్గా అయితే చేసి ఇచ్చాను. ఇక ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తాను. ఈ గార్డ్స్ ఇవన్నీ వేయించుకొని వచ్చాము. కొంచెం బండి ఇప్పుడైతే చాలా నీట్గా అయితే ఉంది. ఇక నెక్స్ట్ వీడియోలో మన ఆటోకి సీలింగ్ అవన్నీ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఒక 2 డేస్లో అయితే అది కూడా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.